Let them know, uncle. Let them know. అంకులా ఎవరు అంకుల్? హలో వైబర్స్, వెల్కమ్ టు జస్ట్ వైబర్స్. సో మెయిన్ టాపిక్ వచ్చేసి గత కొన్ని రోజులుగా రోజులు కాదండి, నెలలు. నెలలు ఓకే గత కొన్ని నెలలుగా వీఆర్ నాట్ పోస్టింగ్ ఎనీ వీడియోస్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరే వైబర్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మీరే వైబర్స్. మేము ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి బ్లాగ్స్ చదివి జిపిటి చేసి సో ఎవ్రీ పాసిబుల్ సోర్స్ నుంచి రిలయబుల్ సోర్సెస్ నుంచి డేటా తీసి ఈ ఆరిజిన్ ఆఫ్ సినిమా, లెట్స్ టాక్ సినిమా ఇలా మీకు వీడియోస్ ఇస్తుంటే లైక్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ కాంటెంట్. వీఆర్ నాట్ గెటింగ్ రీచ్, అంత రీచ్ రావట్లేదు. సో ఏమో అర్థం కావట్లేదు ఎలా చేస్తే విల్ మోర్ వ్యూస్, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ పెయిన్ అంతా ఎలా ఉంటుంది తెలుసా వైబర్స్? అసలు అసలు let them know, uncle. Let them know. అంకులా ఎవరు అంకుల్ నీకు? ఓకే, ఇట్స్ ఓకే. Yeah. సో హలో వైబర్స్, జస్ట్ ఫర్ ఫన్, అలా ఏం లేదు. రీచ్ అన్ని పక్కన పెడితే మా ప్రైమరీ టార్గెట్ వచ్చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అండ్ మీకు తెలియని చాలా ఎక్స్క్లూజివ్ మంచి క్వాలిటీ కాంటెంట్ని, ఫిలిమ్స్ గురించి వాళ్ళ బ్రేక్ డౌన్స్ చెప్పడం. ఇట్స్ అవర్ హాబీ అండ్ యా దట్స్ ద రీజన్. ఏం లేదు, వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా ఎడిటర్ ఎగ్జామ్స్ ఉండే, లేకపోతే నీకు పంపించినా కదా ఎడిట్ చేయమని, చేయలేదు నువ్వు. అసలు చూసినావా నువ్వు? వీడియోస్ అందుకే రాలేదు, లేట్ అయింది. ఆల్సో వీఆర్ వర్కింగ్ ఫారెస్ట్ క్రైమ్స్ 3 వర్క్స్ ఉన్నాయి. సో దానివల్ల వీడియోస్ లేట్ అయ్యాయి, కానీ దట్ డజన్ మీన్ సమ్ రీచ్ వల్ల ఏదో కాదు. అండ్ ఫారెస్ట్ క్రైమ్స్ 3 లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్. ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఆలస్యం ఈ జాప్యం చాలా సముచితో నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందు ఉంచాలి, మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానం. సో అదన్నమాట. సో యా జస్ట్ వైబర్స్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.